సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు మరియు పిండివంటలు. కాని ఈ కథలో ఆ పండగ వాతావరణం వెనుక ఒక గగుర్పొడిచే రహస్యం దాగి ఉంది. నిశ్శబ్దపు గాలిపటం. ఆ ఊరి పేరు రుద్రవరం. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆ ఊరికి 10 ఏళ్ల తర్వాత తన సొంత ఊరు చూడాలని వచ్చాడు కిరణ్. నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే కిరణ్కు చిన్నప్పటి జ్ఞాపకాలంటే చాలా ఇష్టం. పండగరోజు సాయంత్రం అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ కేరింతలు కొడుతున్నారు. కాని ఊరి చివర ఉన్న పాడుబడ్డ రాజయ్య బంగళావైపు మాత్రం ఎవరూ వెళ్లడం లేదు. పెద్దవాళ్లు చెప్తుంటారు, ఆ మేడవైపు చూడకండి, అక్కడ గాలిపటం పడితే తిరిగి రాదు అని. ఆసక్తి కలిగించిన వింత. కిరణ్కు ఈ మాటలు నమ్మబుద్ధి కాలేదు. సరిగ్గా సంక్రాంతి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ కిరణ్ ఎగురవేస్తున్న ఎర్రటి గాలిపటం దారం తెగి నేరుగా ఆ పాత బంగళా మేడమీద పడింది. కిరణ్ తన స్నేహితులు వద్దు అని వారించినా వినకుండా ఆ బంగళా లోపలికి వెళ్లాడు. లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. దుమ్ము పట్టిన గోడలు, పాతకాలం నాటి అద్దాలు. మేడమెట్లు ఎక్కుతుంటే కిర్రు కిర్రు మనే శబ్దం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. భయంకరమైన దృశ్యం. మేడపైకి వెళ్లగానే కిరణ్కు ఒక వింత కనిపించింది. తన ఎర్రటి గాలిపటం ఒక మూలపడి ఉంది. కాని దాని పక్కనే వందల కొద్దీ రంగురంగుల గాలిపటాలున్నాయి. అవన్నీ పాతవి కావు, కొత్తవి కూడా. కిరణ్ తన గాలిపటం తీసుకోబోతుంటే వెనుకనుంచి ఒక సన్నని గొంతు వినిపించింది. నా గాలిపటం నాకు ఇస్తావా? కిరణ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అక్కడొక చిన్న అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతని ముఖం పాలిపోయి ఉంది, కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. ఆ అబ్బాయి ఒంటిమీద ఉన్న బట్టలు కొన్ని దశాబ్దాల క్రితం నాటివిలా ఉన్నాయి. నిజం తెలిసింది. కిరణ్ భయంతో వణికిపోతూ, నువ్వు ఎవరు? అని అడిగాడు. ఆ అబ్బాయి సమాధానం చెప్పకుండా కిరణ్ చేతిలోని దారం ఉండని చక్రిని అందుకున్నాడు. కిరణ్ చేతికి ఆ అబ్బాయి చేయి తగిలినప్పుడు అది మంచుగడ్డలా చల్లగా ఉంది. అప్పుడు కిరణ్కు గుర్తొచ్చింది చిన్నప్పుడు తాతయ్య చెప్పిన కథ. 30 ఏళ్ల క్రితం ఒక సంక్రాంతి రోజున గాలిపటం కోసం మేడ పైనుంచి పడి ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయే ఇతను. కిరణ్ వెనక్కి తిరిగి పరుగెత్తబోతుంటే ఆ అబ్బాయి నవ్వుతూ అన్నాడు, ప్రతి సంక్రాంతికి నేను కొత్త స్నేహితుడి కోసం చూస్తుంటాను. ఈసారి నువ్వొచ్చావు కదా. కిరణ్ ప్రాణభయంతో మెట్లు దిగి ఎలాగోలా ఊరిలోకి పరుగెత్తాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ మేడపైన ఒక తెల్లని ఆకారం గాలిపటం ఎగురవేస్తూ కనిపించింది. విశేషమేంటంటే ఆ గాలిపటం ఎగరడానికి గాలి అవసరం లేదు. ముగింపు. మరుసటి రోజు ఉదయం చూస్తే కిరణ్ ఎగురవేసిన ఎర్రటి గాలిపటం ఆ బంగళామీద అత్యంత ఎత్తులో ఎగురుతూ కనిపించింది. కిరణ్ అప్పట్నుంచి సంక్రాంతి పండగకి తన సొంత ఊరికి వెళ్లినా రాజయ్య బంగళావైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. మీకు ఈ కథ నచ్చితే ఇటువంటి మరిన్ని గగుర్పొడిచే కథలు కావాలంటే అడగండి.